సమాచార ప్రసార సాంకేతికత పరిచయం. ఐసిటి ఇంట్రడక్షన్. ఐసిటి గురించి టెన్యా బైరన్ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ద టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్మేటివ్, ఇట్స్ ద స్కూల్ ద పెడగజీ దాట్ ఈజ్ ట్రాన్స్ఫర్మేటివ్ అని చెప్పడం జరిగింది. సాంకేతికత అనేది స్వయంగా పరివర్తన చెందదు, అది పాఠశాల బోధనా శాస్త్రంలో మనం ఉపయోగించుకునే విధానం బట్టి అది పరివర్తన చెందుతుందని చెప్పడం జరిగింది. ఎంత సాంకేతికత పెట్టినప్పటికీ మన పాత విధానాలను అనుసరించినట్లయితే మనం ఆశించినటువంటి ఫలితాలను మనం పొందలేకపోతుంటాం. అయితే రోజు రోజుకి విస్తరిస్తున్నటువంటి డిజిటల్ ప్రపంచంలో మనం నివసిస్తూ ఉన్నాం. మన జీవితంలో ఐసిటి అనేది ఒక భాగం అయిపోయింది. 10 సంవత్సరాల క్రితం మొబైల్ సేవలు కేవలం సమాచారానికి మాత్రమే పరిమితమై ఉండేవి. నేడు టీవీ, మొబైల్స్, ట్యాబ్స్, కంప్యూటర్స్ వినియోగం విస్తరించి అన్ని రంగాలతో పాటు బోధనా రంగంలో కూడా ప్రవేశించి ఉపాధ్యాయులు, విద్యార్థులకు అభ్యసన అనుభవాల్ని కల్పిస్తూ ఉన్నాయి. ఐసిటి యొక్క విస్తరణ రూపం అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్, సమాచార ప్రసార సాంకేతికత. ఐసిటిని అభ్యసన ప్రక్రియలో వినియోగించగలం. ఐసిటి అంటే ఏమిటి? భావ ప్రసారం చేయగల, నిలువ చేయగల, సృష్టించగల, నియంత్రించగల, విస్తరించగల సామర్థ్యం ఉన్నటువంటి వివిధ సాంకేతిక సాధనలు మరియు వనరుల యొక్క సముదాయాన్నే ఐసిటిగా మనం నిర్వచించవచ్చు. అయితే ఐసిటిలో ఎటువంటి సాధనాలు ఉన్నాయి? మనకు ప్రధానంగా 4 రకాల ఐసిటి సాధనాలు మనకి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఒకటి టీవీ అంటే టెలివిజన్, మొబైల్ లేదా ట్యాబ్లెట్, రేడియో కమ్ టేప్ రికార్డర్, కంప్యూటర్. ప్రత్యక్ష ప్రసారాలు అంటే లైవ్. ఈ లైవ్కి సంబంధించి ఆ పరికరాలు ఏం చేస్తుంటాయంటే నేరుగా సంఘటనా స్థలం నుంచే ప్రసారం చేయబడతాయి. ఉదాహరణకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, చర్చలు, సమావేశాలు, ఆకస్మిక ప్రమాదాల ప్రభావం, సునామీ, భూకంపాలు, వరదలు మొదలగు వాటిని టీవీ, రేడియోల్లో ప్రత్యక్ష ప్రసారంగా మనం చూడవచ్చు. అలాగే ముందుగా రికార్డు చేయబడినవి ప్రీ రికార్డెడ్, ముందుగానే స్క్రిప్ట్ రాసుకొని వాటిని రికార్డ్ చేసి అందులో కొన్ని స్వీయ దృక్పథాలను కూడా జోడించి చూడచక్కగా చేయడం. నటనతో కూడినటువంటి చిత్రీకరించబడిన నాటికలు, సీరియల్స్, ఆటలు, వంటలకు సంబంధించిన కార్యక్రమాలు ముందుగానే రికార్డ్ చేయబడి ఆ తర్వాత టీవీ, రేడియోల్లో ప్రసారం చేయబడతాయి. ఇలాంటి వాటిని ప్రీ రికార్డెడ్ ప్రోగ్రామ్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, వివిధ ఐసిటి సాధనాలు, వాటి యొక్క ప్రసార నియమాలు ఉన్నాయి. ఇక టెలివిజన్, మొబైల్స్, రేడియో అండ్ టేప్ రికార్డర్, కంప్యూటర్స్. టెలివిజన్లో 1 వే ట్రాన్స్మిషన్ మాత్రమే జరుగుతుంది. అంటే ఒకవైపు నుంచే మనం వినగలుగుతాం. మనం ఏదైనా చెప్పాలనుకుంటే దాంట్లో చెప్పడానికి అవ్వదు. మొబైల్లో అయితే 2 వే ట్రాన్స్మిషన్ జరుగుతుంది. రేడియో టేప్ రికార్డుల్లో కూడా 1 వే ట్రాన్స్మిషన్ మాత్రమే జరుగుతుంది. కంప్యూటర్స్లో 2 వే ట్రాన్స్మిషన్ జరుగుతుంది. టెలివిజన్లో ఆడియో అండ్ విజువల్ డిస్ప్లే ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది. ఇక మొబైల్స్లో ఆడియో అండ్ విజువల్ డిస్ప్లే అండ్ టెక్స్ట్, పిక్చర్స్ అండ్ డేటా ఎక్స్చేంజ్ కూడా ఇందులో ఉంటుంది. రేడియో టేప్ రికార్డుల్లో ఓన్లీ ఆడియో మాత్రమే ప్లే అవుతుంది. కంప్యూటర్స్లో ఆడియో విజువల్ డిస్ప్లే అవుతుంది. ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోవడానికి కూడా అవుతుంది. అదేవిధంగా టెలివిజన్స్లో ట్రాన్స్మిషన్ త్రూ మ్యాగ్నెటిక్ శాటిలైట్ ద్వారా అవుతుంది. ఇక్కడ మొబైల్స్లో కూడా మ్యాగ్నెటిక్ టేప్స్ ద్వారా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ట్రాన్స్మిషన్లో ఇక్కడ శాటిలైట్ ద్వారా, టేప్ ద్వారా, కేబుల్స్ ద్వారా ఈ ప్రసారాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కంప్యూటర్లో ట్రాన్స్మిషన్ ఫైబర్ ఆప్టిమైజర్ ద్వారా జరుగుతూ ఉంటుంది. టెలివిజన్లో ప్రోగ్రామ్స్ని ఎవరైతే వినియోగదారుడు ఉంటారో వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఉండదు. ఇక్కడ మొబైల్స్లో అయితే యూజర్ కంట్రోల్ చేయగలుగుతాడు. రేడియో అండ్ టేప్ రికార్డులో కూడా ప్రోగ్రామ్ని యూజర్ కంట్రోల్ చేయలేడు. కంప్యూటర్లో యూజరు కంట్రోల్ చేయగలుగుతాడు. అదేవిధంగా చూడండి, టెలివిజన్కి డిటిహెచ్ కానీ యాంటీనా కానీ అవసరం పడుతుంది. మొబైల్కి అయితే సర్వీస్ ప్రొవైడర్ అవసరం పడుతుంది. రేడియో అండ్ టేప్ రికార్డర్లో ఇన్బిల్ట్ సిస్టమ్ ఫర్ రేడియో అండ్ టేప్స్ రిక్వైర్డ్ ఫర్ టేప్ రికార్డర్. కంప్యూటర్ నీడ్స్ సాఫ్ట్వేర్ అండ్ ఇంటర్నెట్. సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ ఇక్కడ అవసరం పడుతూ ఉంటాయి. టెలివిజన్లో రికార్డింగ్ అవర్ వాయిస్ ఈజ్ నాట్ పాసిబుల్ బట్ పాసిబుల్ విత్ డిటిహెచ్ యాంటీనా. టెలివిజన్లో మన వాయిస్ని రికార్డ్ చేయడానికి వీలు అవ్వదు, కానీ డిటిహెచ్ యాంటీనాలో మాత్రం ఆ స్పెషాలిటీ అనేది ఉంటుంది.
ఇక్కడ మొబైల్స్లో మన వాయిస్ని రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ కూడా టేప్ రికార్డులో కూడా మన వాయిస్ని రికార్డ్ చేయొచ్చు. కంప్యూటర్స్లో కూడా మన వాయిస్ని రికార్డ్ చేయవచ్చు. కంప్యూటర్ హార్డ్వేర్ మానవుని యొక్క ఊహకు అందని విధంగా వివిధ సంక్లిష్టమైనటువంటి అంశాలను వేగంగాను ఖచ్చితత్వంతో కూడుకొని చేయడానికి ఉపయోగపడే యంత్రమే కంప్యూటర్. కంప్యూటర్ యొక్క లక్షణాలు ఏమిటి? కంప్యూటర్ వేగంగా పనిచేస్తుంది. కంప్యూటర్కు మనం అందించిన సమాచారాన్ని, సూచనలను అనుసరించి అత్యంత వేగంగా మనకి ఫలితాలను కంప్యూటర్ ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఖచ్చితత్వం కలిగి ఉంటుంది. మనం ఇచ్చిన సూచనలకు అనుగుణంగా దోషరహిత ఫలితాలను కంప్యూటర్ ఇస్తుంది. నిల్వ సామర్థ్యం మనం పంపిన సమాచారం కంప్యూటర్ మెమరీలో నిల్వ ఉంచే సౌకర్యం ఉంటుంది. సమాచారం నిల్వ చేసే సామర్థ్యాన్ని బైట్ల రూపంలో కొలుస్తారు. 1 byte ఈక్వల్ టు 8 bits. 1024 bytes ఈక్వల్ టు 1 kilobyte. 1024 kilobytes ఈక్వల్ టు 1 megabytes. 1024 megabytes ఈక్వల్ టు 1 gigabyte. 1024 gigabytes ఈక్వల్ టు 1 terabyte. విశ్వసనీయత కంప్యూటర్ చాలా విశ్వసనీయమైంది. ఒక అప్లికేషన్ ఎన్నిసార్లు ఉపయోగించినా ఒకే విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. బహుళ రంగ ప్రయోజనం కంప్యూటర్ను అనేక రంగాల్లో బహుముఖ ప్రజ్ఞతో ఉపయోగించవచ్చు. వినియోగ సౌలభ్యం కంప్యూటర్లను కొంచెం ఆంగ్ల పరిజ్ఞానం ఉన్నవారు కూడా ఏ విధమైనటువంటి ప్రత్యేక శిక్షణ లేకుండానే వినియోగించుకునే అవకాశం ఉంది. విసుగు విరామం లేకుండా పనిచేయగల సామర్థ్యం ఇది ఒక యంత్రం కాబట్టి అలుపు విరామం లేకుండా ఎంత సమయమైనా ఈ కంప్యూటర్స్ పనిచేస్తూ ఉంటాయి. కంప్యూటర్లో వివిధ భాగాలు మనం ఉపయోగించే కంప్యూటర్లలో వివిధ విభాగాలు ఉన్నాయి. ఒకటోది ఇన్పుట్ విభాగము, రెండోది సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగం సిపియు, మూడోది అవుట్పుట్ విభాగము. ఇక్కడ పిక్చర్ చూస్తే మనకు 3 విభాగాలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది ఇన్పుట్ విభాగము, రెండోది సిపియు కంట్రోల్ విభాగము అంటే అర్థమెటిక్ మరియు లాజికల్ విభాగము, మెమరీ విభాగం ఇవంతా కూడా సెకండరీ విభాగం కింద వస్తాయి. మూడవది అవుట్పుట్ విభాగము. ఇన్పుట్ విభాగం కంప్యూటర్కు మన సమాచారాన్ని అందించడానికి ఉపయోగించే విభాగాన్ని ఇన్పుట్ విభాగం అని అంటారు. ఇన్పుట్ విభాగంలో ఉన్నటువంటి పరికరాలు ఏమిటి అంటే కీబోర్డు, మౌసు, స్కానర్, లైట్ కెన్, జాయ్స్టిక్లు, గ్రాఫిక్ ప్యాడ్, ఆప్టికల్ మార్కర్స్, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్, స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్, బార్కోడ్ రీడర్, పంచ్ కార్డ్స్, పంచ్ పవర్ టేప్స్, టచ్ ప్యాడ్, టచ్ స్క్రీన్, మైక్రోఫోన్, వెబ్ కెమెరా, మ్యాగ్నెటిక్ డ్రమ్ములు ఇవన్నీ కూడా ఇన్పుట్ విభాగం కింద వస్తాయి. అదేవిధంగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ దీంట్లో మరలా 3 భాగాలు ఉంటాయి. ఒకటి కంప్యూటర్ పనితీరును నియంత్రించడానికి కంట్రోల్ యూనిట్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా తార్కిక పనులు, గణిత ప్రక్రియలు చేయడానికి ఏఎల్యు ఉపయోగపడుతుంది. అలాగే సమాచారం నిల్వ చేయడానికి మెమరీ యూనిట్ ఉపయోగపడుతుంది. ఇవి సెకండరీ విభాగంలో ఈ 3 అంశాలు కూడా ఉంటాయి. వీటితో పాటు అధిక సమాచారాన్ని నిల్వ చేయడానికి స్టోరేజ్ సెకండరీ యూనిట్ను ఉపయోగించుకోవచ్చు. మనం అందించినటువంటి సమాచారాన్ని నిలువ ఉంచడానికి, తిరిగి పొందడానికి, ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడే సాధనాలను ప్రాసెసింగ్ పరికరాలని అంటారు. ప్రాసెసింగ్ పరికరాలు ఏమిటి అంటే సౌండ్ కార్డ్, మైక్రో ప్రాసెసర్లు ఇవి సిపియులో ఉంటాయి. అదేవిధంగా అవుట్పుట్ యూనిట్ కంప్యూటర్కి అందించినటువంటి సమాచారం ప్రాసెస్ చేసిన తర్వాత మనకు కావలసిన ఫలితాలను అందించడానికి ఉపయోగపడేటటువంటి వ్యవస్థను అవుట్పుట్ విభాగం అని అంటారు. అవుట్పుట్ విభాగంలో ఉన్నటువంటి పరికరాలు ఏమిటి అంటే ఎల్సిడి లేదా ఎల్ఈసి యూనిట్లు లేదా మానిటర్, ప్రింటర్, ప్లాటర్, స్పీకర్ ఇవి అవుట్పుట్ విభాగం కింద వస్తాయి. అదేవిధంగా కంప్యూటర్లకు సంబంధించి కొన్ని సాంకేతికమైనటువంటి పదాలు ఫైల్ అంటే ఏమిటి? చిత్రము, వీడియో, పాట, కార్యక్రమం మొదలైనవి ఒక ఫైల్గా నిల్వ చేయబడతాయి. నెక్స్ట్ ఫోల్డర్ కొన్ని ఫైల్ యొక్క సముదాయమే ఫోల్డర్ లేదా డైరెక్టరీ. ఒక ఫోల్డర్లో మరికొన్ని ఫోల్డర్స్ను కూడా ఉంచవచ్చు. డిస్క్ ఫైల్స్, ఫోల్డర్స్ను నిల్వ చేయడానికి ఈ డిస్కులు అనేవి ఉపయోగపడతాయి. ఉదాహరణకు హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, డివిడి లేదా సిడి, అదేవిధంగా మెమరీ కార్డు. సాఫ్ట్వేర్ రకాలు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రధానంగా 2 రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రధానంగా 2 రకాలు.
ఒకటి అప్లికేషన్ సాఫ్ట్వేర్, రెండోది ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి తయారు చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ను అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటారు. ఉదాహరణకు ఎంఎస్ ఆఫీస్, విఎల్సి మీడియా ప్లేయర్, విన్ యాంప్. ఆపరేటింగ్ సిస్టమ్ ఇది కంప్యూటర్ను పనిచేయించడానికి ఉపయోగపడుతుంది. కంప్యూటర్లోని ఇతర ప్రోగ్రాంలు, అప్లికేషన్ సాఫ్ట్వేర్లు పనిచేయాలంటే తప్పనిసరిగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అవసరం. ఉదాహరణకు విండోస్, లినక్స్, డాస్, మ్యాక్. మొబైల్స్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అదేవిధంగా ఎంఎక్స్ ప్లేయర్, క్యాండీ క్రష్ వంటి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. ఇంటర్నెట్ గురించి తెలుసుకుందాం. ఇంటర్నెట్ని అంతర్జాలం అని కూడా అంటారు. కంప్యూటర్ల అనుసంధానాన్ని నెట్వర్క్ అంటారు. ఈ నెట్వర్క్లను మళ్ళీ అనుసంధానించిన నెట్వర్క్ను ఇంటర్నెట్ అని అంటారు. ఇంటర్నెట్ కొన్ని మిలియన్ కంప్యూటర్లను అనుసంధానపరచబడిన ఒక ప్రపంచ నెట్వర్క్. ఈ అనుసంధాన ప్రక్రియ ద్వారా ఒకరికొకరు సమాచారాన్ని, వార్తలను, వారి యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. వరల్డ్ వైడ్ వెబ్, WWW అనే మాటలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే సమాచార సముదాయాన్ని సూచిస్తుంది. దీన్ని సింపుల్గా వెబ్ అని పిలుస్తారు. వెబ్ అనేది ఒక లైబ్రరీ లాగా ఉంటుంది. వెబ్లో రకరకాల విషయాలపై కోట్లాది పేజీల టెక్స్ట్, బొమ్మలు, శబ్దాలు, కదిలే బొమ్మలు ఉంటాయి. ఈ పేజీలను వెబ్ పేజీలు అని అంటారు. వెబ్ పేజీలు చూడాలంటే మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోమ్ వంటి బ్రౌజర్లు అవసరం పడుతూ ఉంటాయి. ఇంటర్నెట్కు, వరల్డ్ వైడ్ వెబ్కు మధ్య వ్యత్యాసాల గురించి తెలుసుకుందాం. ఇంటర్నెట్ అనేది అనేక నెట్వర్క్లతో కూడిన భారీ స్థాయి నెట్వర్క్. ఇంటర్నెట్ ప్రపంచంలోని కోట్లాది కంప్యూటర్లను కలుపుతూ వివిధ ప్రాంతాల్లోని కంప్యూటర్లు ఒకదానితో మరొకటి సంభాషించుకునేలాగా నెట్వర్క్ ఏర్పరుస్తుంది. WWWలో కోట్లాది పేజీల సమాచారం ఉంటుంది. ఇది ఇంటర్నెట్లో ఒక విభాగం. వెబ్ రూపురేఖలు లేదా అంతర్జాలం అందించేటటువంటి సేవలు. ఈమెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్. ఈమెయిల్ అనేది కంప్యూటర్ అందించే పోస్టల్ సర్వీస్ లాంటిది. దీని ద్వారా మెయిల్స్ను పంపించవచ్చు. ఉదాహరణకు జీమెయిల్, రెడిట్ మెయిల్, హాట్ మెయిల్, యాహూ మెయిల్. ఈమెయిల్ని ఉపయోగించడం. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లేదా క్రోమ్ బ్రౌజర్ ద్వారా gmail.com లేదా yahoomail.com లేదా hotmail.com వంటి వెబ్సైట్ను టైప్ చేసి ఓపెన్ చేయాలి. కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలంటే సైన్ అప్ నొక్కాలి. మనకు ప్రత్యక్షమైనటువంటి రిజిస్ట్రేషన్ ఫారం నింపి అకౌంట్ను క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ బటన్ నొక్కి యూజర్ నేమ్, పాస్వర్డ్ను టైప్ చేయాలి. ఇన్బాక్స్లో మనకు వచ్చిన మెయిల్స్ చూడవచ్చు. కంపోజ్ ద్వారా ఇతరులకు మెయిల్స్ను మనం పంపొచ్చు. అదేవిధంగా ఫార్వర్డ్ను ఉపయోగించి కూడా మన మెయిల్స్ను ఇతరులకు పంపించవచ్చు. సెర్చ్ ఇంజిన్స్. మనకు కావలసిన సమాచారాన్ని పొందే విధానం తెలియనప్పుడు ఆ సమాచారాన్ని సెర్చ్ ఇంజిన్ల సహాయంతో పొందవచ్చు. ఉదాహరణకు www, google.com, అదేవిధంగా www.yahoo.com, అదేవిధంగా www.altavista.com. చాటింగ్. ఇతర ప్రాంతాల్లోని వారితో ఆన్లైన్ వ్యవస్థ ద్వారా మెసేజ్ల రూపంలో సమాచార పంపిణీ చేసే ప్రక్రియను చాటింగ్ అని అంటారు. ఒక వ్యక్తి ఒకేసారి ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తులతో చాట్ చేసే అవకాశం ఉంటుంది. న్యూస్ గ్రూప్స్. ఇందులో విజ్ఞాన, వినోద సంబంధ చర్చలు జరుగుతాయి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు వారి యొక్క అభిప్రాయాలు, సూచనలు, సలహాలను మిగిలిన వారికి తెలపవచ్చు. వెబ్కామ్. ఈ వెబ్కామ్ సౌకర్యంతో ఆన్లైన్ వీడియో సంభాషణ జరుపుకోవచ్చు. ఉదాహరణకు స్కైప్ ద్వారా వీడియో చాటింగ్ చేయవచ్చు. ఈ కామర్స్. ఈ సదుపాయం ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేసే సౌకర్యం ఉంటుంది. ఉదాహరణకు అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఎంఎస్ ఆఫీస్. ఆఫీస్ కార్యకలాపాలను సులభంగా నిర్వహించడానికి వీలుగా మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ను రూపొందించింది. దీనిలో ప్రధానంగా 4 కార్యక్రమాలు ఉన్నాయి. 1 ఎంఎస్ వర్డ్, 2 ఎంఎస్ ఎక్సెల్, 3 ఎంఎస్ పవర్ పాయింట్, 4 ఎంఎస్ యాక్సెస్. ఎంఎస్ వర్డ్ లేదా వర్డ్ ప్రాసెసర్. ప్రశ్నాపత్రాల తయారీ, లేఖలు, రిపోర్టులు, పట్టికలు, అగ్రిమెంట్లను సులభంగా, అందంగా, ఆకర్షణీయంగా తయారు చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు. వర్డ్ ప్రారంభించుట. స్టార్ట్ను క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎంఎస్ వర్డ్ 2007 మీద క్లిక్ చేయండి. వర్డ్ ఓపెన్ అవుతుంది. వర్డ్ ఇంటర్ఫేస్లో పైన టైటిల్ బారు, మెనూ బారు, టూల్ బార్స్, రోలర్స్ ఉంటాయి.
మెనూ బార్లో ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, ఫార్మాట్, టూల్స్, టేబుల్, విండో, హెల్ప్ అనే కమాండ్స్ ఉంటాయి. ఇవి మనం చేయాలనుకున్నటువంటి పనులను వర్డ్కు ఆదేశించేందుకు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. వర్డ్ డాక్యుమెంట్ను రూపొందించడం, ఎడిట్ చేయడం, ఫార్మాట్ చేయడం, కొత్త డాక్యుమెంట్ను రూపొందించడం. ఫైల్ జాబితాలోకి వెళ్ళి న్యూపై క్లిక్ చేయాలి. తర్వాత వచ్చే టాస్క్ పేన్ బ్లాంక్ డాక్యుమెంట్పై క్లిక్ చేయాలి. కొత్త బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. టెక్స్ట్ ఎంటర్ చేయడం. కొత్త ఖాళీ డాక్యుమెంట్ను రూపొందించాక అందులో కీబోర్డ్ సహాయంతో ప్రశ్నాపత్రాన్ని లేదా టెక్స్ట్ను టైప్ చేయవచ్చు. టెక్స్ట్ని ఎడిట్ చేయడం. టెక్స్ట్ను మార్చే క్రమాన్ని ఎడిటింగ్ అని అంటారు. ఒక పదాన్ని చెరపాలనుకుంటే ఆ పదం ప్రారంభంలో కానీ అంతంలో కానీ క్లిక్ చేయాలి. ప్రారంభంలో కర్సర్ ఉంటే డిలీట్ కీ ద్వారా, చివరన కర్సర్ ఉంటే బ్యాక్ స్పేస్ కీని ఉపయోగించి మార్పు చేయాలి. అలా కాకుండా ఎక్కువ టెక్స్ట్ను డిలీట్ చేయాలంటే ఆ మొత్తం టెక్స్ట్ను సెలెక్ట్ చేసి డిలీట్ లేదా బ్యాక్ స్పేస్ని ఒక్కసారి నొక్కాలి. సేవ్ చేయడం. ఫైల్ మెనూలో సేవ్ యాజ్ పై క్లిక్ చేయాలి. డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఫైల్ స్టోర్ చేయాలి అనే చోట క్లిక్ చేయాలి. ఫైల్ సేవ్ వద్ద కొత్త పేరు టైప్ చేయాలి. సేవ్ నొక్కాలి. టెక్స్ట్ను కాపీ చేయడం. కోరిన టెక్స్ట్ను సెలెక్ట్ చేయాలి. ఎడిట్ మెనూలోని కాపీని క్లిక్ చేయాలి. టెక్స్ట్ టు పేస్ట్ చేయడం. కాపీ చేసిన టెక్స్ట్ను ఎడిట్ మెనూలోని పేస్ట్ పైన క్లిక్ చేసి మనకు కావలసిన చోట పేస్ట్ చేయవచ్చు. పేజ్ సెటప్ను మార్చడం. ఫైల్ మెనూలో పేజ్ సెటప్ క్లిక్ చేయాలి. డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. మార్జిన్, పేపర్ అంశాలలో అవసరమైన మార్పులు చేసుకోవాలి. ఓకేని క్లిక్ చేయాలి. అదేవిధంగా ప్రింట్ చేయడం. ఫైల్ మెనూలో ప్రింట్ను క్లిక్ చేయాలి. డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. ఫైల్ నేమ్ అని ఉన్న చోట ప్రింట్ పేరుని ఎంపిక చేసుకోవాలి. ఆల్ లేదా కరెంట్ పేజీ లేదా పేజ్ నెంబర్ను సెలెక్ట్ చేసి ఓకే అని క్లిక్ చేయాలి. సెలెక్ట్ చేయడం. టెక్స్ట్ లేదా ఫైల్ మీదుగా మౌస్ను డ్రాగ్ చేయాలి. క్లోజ్ చేయడం. ఫైల్ తర్వాత క్లోజ్ లేదా ఎగ్జిట్ని క్లిక్ చేయాలి. టెక్స్ట్ను ఫార్మాట్ చేయడం. డాక్యుమెంట్లో టెక్స్ట్ కనిపించే పద్ధతి లేదా టెక్స్ట్ స్టైల్ను మార్చడాన్ని ఫార్మాటింగ్ అని అంటారు. ఫాంట్ మార్చడం. ఎడిట్ మెనూలో సెలెక్ట్ ఆల్ను క్లిక్ చేయాలి. ప్రశ్నాపత్రం మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఫార్మాట్ మెనూలో ఫాంట్ను క్లిక్ చేయండి. డైలాగ్ బాక్స్లో కావలసిన ఫాంట్ను సెలెక్ట్ చేయండి. ఓకేను క్లిక్ చేయాలి. ఫాంట్ సైజు, స్టైలు, రంగు మార్చడం. హెడ్డింగ్ను సెలెక్ట్ చేయాలి. ఫార్మాట్ మెనూలో ఫాంట్ క్లిక్ చేయాలి. కోరిన స్టైలు, కలరు, సైజును డైలాగ్ బాక్స్లో మార్చాలి. ఓకే నొక్కాలి. బుల్లెటెడ్, నంబర్డ్ జాబితాలను రూపొందించడం. బుల్లెట్ చేయాలనుకున్న జాబితాను సెలెక్ట్ చేసుకోవాలి. ఫార్మాట్ మెనూలో బుల్లెట్స్ లేదా నెంబరింగ్ను క్లిక్ చేయాలి. డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. బుల్లెట్ లేదా నెంబర్ స్టైల్ని క్లిక్ చేయాలి. ఓకేను క్లిక్ చేయాలి. పారాగ్రాఫ్ను ఫార్మాట్ చేయడం. ఫార్మాట్ చేయవలసినటువంటి పారాను సెలెక్ట్ చేయాలి. లెఫ్ట్, రైట్, సెంటర్ ఆర్ జస్టిఫైల్లో కావలసిన దాన్ని క్లిక్ చేయాలి. హెల్ప్ నుంచి సహాయం పొందడం. హెల్ప్ మెనూలో సెర్చ్ ఉన్న చోట టైప్ చేసి మనం కోరిన అంశంపై వివరణ పొందవచ్చు. ఎంఎస్ ఎక్సెల్ విద్యార్థుల యొక్క మార్కుల జాబితాలను తయారు చేసి మొత్తం మార్కులు, సగటు ర్యాంకులు సులభంగా త్వరగా లెక్కించేందుకు మరి ఏదైనా ఒక వ్యక్తి నెలసరి భత్యాలు, గణిత పట్టికలు మరియు గ్రాఫ్ను చిత్రీకరించుటకు ఎక్సెల్ ఉపయోగించవచ్చు. స్ప్రెడ్షీట్ ఒక ప్రోగ్రామ్ డేటాను నిల్వ చేసి మదింపు చేసి నిర్వహించేందుకు దీనిని వాడుతూ ఉంటారు. పదజాలం. సెల్. రో మరియు కాలంల కూడలి ప్రదేశాన్ని సెల్ అని అంటారు. రో అంటే అడ్డు వరుస. ఇది సమాంతర సెల్ల సమూహం. వీటిని అడ్డు వరుసలు అని అంటారు. కాలం అంటే నిలువు వరుస. నిలువుగా ఉండే సెల్ సమూహాన్ని నిలువు వరుస లేదా కాలం అని అంటారు. సెల్ అడ్రస్ నిలువు వరుసలోని అక్షరాలతోనూ అడ్డు వరుసలోని సంఖ్యలతోనూ సూచిస్తారు. అక్షరం తర్వాత సంఖ్య రాస్తే సెల్ అడ్రస్ అవుతుంది. ఉదాహరణకు A12, B4 ఇలా. ఎక్సెల్ ప్రారంభించడం. స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ 2007. ఎక్సెల్ ఇంటర్ఫేస్. ఎక్సెల్ స్టార్ట్ చేయగానే ఖాళీ గల్లతో ఓపెన్ అవుతుంది. అందులో 3 వర్క్షీట్లు షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఉంటాయి. కొత్త వర్క్ బుక్ క్రియేట్ చేయడం. ఫైల్ మెనూను క్లిక్ చేయాలి. స్క్రీన్ పైన న్యూ వర్క్ బుక్ టాస్క్ పేన్ వస్తుంది. బ్లాంక్ వర్క్ బుక్ క్లిక్ చేయాలి. ఎక్సెల్తో పనిచేయడం. సెల్ను 2 సార్లు క్లిక్ చేయాలి. డిలీట్, బ్యాక్ స్పేస్ను ఉపయోగించి కరెక్షన్స్ను చేయాలి. ఎంటర్ను క్లిక్ చేయాలి. సేవ్, కట్, కాపీ, పేస్ట్, క్లోజ్ వంటి అంశాలన్నీ కూడా ఎంఎస్ వర్డ్లో లాగానే చేయాలి. ఫార్ములాలను ఉపయోగించుకోవడం. పైన ఉన్న యాక్టివ్ సెల్లో ఫార్ములాలను టైప్ చేయాలి. ముందుగా
ఈక్వల్ అనే గుర్తును ముద్రించాకే ఫార్ములాను టైప్ చేయాలి. ఉదాహరణకు ఏదైనా ఒక దత్తాంశ యొక్క కూడిక మొత్తం మనకు అవసరమైన చోటు B10 అనుకోండి. ఆ సెల్ వద్ద కర్సర్ ఉంచి టైప్ చేయాలి. B4, B5, B6, B7, B8, B9ల మొత్తం కావాలంటే B10లో కర్సర్ ఉంచి ఈక్వల్ సబ్ బ్రాకెట్ B4:B9 అని టైప్ చేయాలి. B10లో మనకి ఎంటర్ నొక్కిన వెంటనే కోరిన మొత్తం వస్తుంది. అలాగే కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారాలకు ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై లాంటి గుర్తులను ఉపయోగించాలి. గ్రాఫులను సృష్టించడం. రాధ మార్కులు గ్రాఫ్లో చూడాలనుకోండి, ఆ మార్కులను సెలెక్ట్ చేయాలి. టూల్ బార్లోని ఇన్సర్ట్ మెనూపై క్లిక్ చేయండి. చార్ట్ విజార్డ్లో మీరు కోరుకున్న చార్ట్ను ఎన్నుకొని నెక్స్ట్ను క్లిక్ చేయాలి. అవసరమైన మార్పులు చేసి ఫినిష్ క్లిక్ చేయాలి. ఫంక్షన్స్తో పనిచేయడం. ఫలితం చూపవలసినటువంటి సెల్పై క్లిక్ చేయాలి. ఉదాహరణకు ఈ S1 50 మంది విద్యార్థుల్లో 40 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వారి సంఖ్య అనుకోండి. ఇన్సర్ట్ మెనూలో ఫంక్షన్స్ పై క్లిక్ చేయాలి. ఇలా బాక్స్లో కౌంట్ ఇఫ్ను సెలెక్ట్ చేయాలి. అప్పుడు వచ్చే ఆర్గ్యుమెంట్ బాక్స్లో రేంజ్ను ఉదాహరణకు E1:E50 పిల్లల మార్కులు సెలెక్ట్ చేయాలి. క్రైటీరియా వద్ద >= 40ని టైప్ చేయాలి. ఓకే అని క్లిక్ చేయాలి. 40 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య మనకి తెలుస్తుంది. సరాసరిని గణించడం లేదా ఆటో సమ్ను ఉపయోగించడం. ఫలితం కావలసిన సెల్లో కర్సర్ను ఉంచాలి. ఆటో సమ్ ప్రక్కనున్న బాణం గుర్తును క్లిక్ చేయాలి. బాక్స్లో యావరేజ్ లేదా మోర్ ఫంక్షన్స్లో మనకు కావలసిన గణిత ప్రక్రియను ఎన్నుకొని క్లిక్ చేయాలి. ఆ సెల్ రేంజ్ యావరేజ్ అని వస్తుంది. రోస్ లేదా కాలమ్స్ను ఇన్సర్ట్ చేయడం. మౌస్ పాయింటర్ రో లేదా కాలమ్ హెడ్డింగ్ దగ్గర ఉంచాలి. ఇన్సర్ట్ మెనూలో రో లేదా కాలమ్ను క్లిక్ చేయాలి. కొత్త రో లేదా కాలం వచ్చి చేరుతుంది. MS పవర్ పాయింట్ ఏదైనా ఒక టెక్స్ట్ను అందంగా, ఆకర్షణీయంగా, అర్థవంతంగా చూపడానికి కంప్యూటర్లో చేసే చిత్రీకరణను MS పవర్ పాయింట్ అని అంటారు. దీనివల్ల ఉపయోగాలు: పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రొజెక్టర్ సహాయంతో ఎక్కువ మందికి చూపించడానికి వీలవుతుంది. ప్రేక్షకులకు హ్యాండ్అవుట్ రూపంలోనే దీనిని అందించవచ్చు. దీనిని బొమ్మలు, రంగులు, టెక్స్ట్, సౌండ్ క్లిప్ లేదా యానిమేటెడ్ వస్తువులను ఉపయోగించి ఆకర్షణీయంగా తయారు చేయవచ్చు. ఎప్పుడైనా మార్పులు, చేర్పులు చేసుకోవడానికి వీలవుతుంది. పాఠాలను కూడా రూపొందించుకోవచ్చు. పవర్ పాయింట్ను స్టార్ట్ చేయడం. స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్, MS ఆఫీస్, MS పవర్ పాయింట్. పవర్ పాయింట్లో ఉండే మెనూలు: ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, ఫార్మాట్, టూల్స్, సైడ్ షో, విండో, హెల్ప్ మెనూలు ఉంటాయి. ఒక్కొక్క మెనూలో ఉన్న కమాండ్స్ను క్లిక్ చేసినప్పుడు తదనుగుణంగా పవర్ పాయింట్ పనిచేస్తుంది. ప్రజెంటేషన్ను తయారు చేసే విధానం: ఫైల్ మెనూలో న్యూను క్లిక్ చేయాలి. వచ్చినటువంటి టాస్క్ ప్యాన్పై బ్లాంక్ ప్రజెంటేషన్ను క్లిక్ చేయాలి. ఒక ఖాళీ సింగిల్ స్లైడ్ వస్తుంది. ఆ స్లైడ్కు ఒక ప్రత్యేకమైన లేఅవుట్ ఉంటుంది. ఉదాహరణకు టైటిల్ స్లైడ్ అండ్ టెక్స్ట్, టైటిల్ అండ్ 2 కాలమ్, టెక్స్ట్ టైటిల్, టెక్స్ట్ అండ్ క్లిప్ ఆర్ట్, బ్లాంక్, టైటిల్ అండ్ టేబుల్, టైటిల్ అండ్ కంటెంట్. టైటిల్ స్లైడ్లో క్లిక్ టు యాడ్ టైటిల్ ప్రదేశంలో టైటిల్ను టైప్ చేయాలి. టెక్స్ట్ను టైప్ చేసిన తర్వాత వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయాలి. సబ్ టైటిల్ వద్ద మీ పేరును టైప్ చేసుకోవాలి. ఇన్సర్ట్ మెనూపై న్యూ స్లైడ్ పై క్లిక్ చేయాలి. స్లైడ్ లేఅవుట్ కనిపిస్తాయి. కావలసిన స్లైడ్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు టెక్స్ట్ లేఅవుట్ లేదా టైటిల్ అండ్ టెక్స్ట్. అవసరమైన సమాచారాన్ని స్లైడ్లో టైప్ చేయాలి. ఎంటర్ నొక్కినప్పుడు ఇన్వర్షన్ పాయింట్ అంటే కర్సరు తదుపరి బులెట్కు చేరుతుంది. ప్రజెంటేషన్ను సేవ్ చేసుకోవాలి. స్లైడ్ బ్యాక్గ్రౌండ్ మార్చడం. ఫార్మాట్ మెనూలో బ్యాక్గ్రౌండ్పై క్లిక్ చేయడం. డైలాగ్ బాక్స్లో కోరిన కలర్ను క్లిక్ చేయాలి. అవసరమైతే మోర్ కలర్స్ను యాడ్ చేసి అందంగా చేయవచ్చు. అప్లై లేదా అప్లై టు ఆల్ అన్ని స్లైడ్లకు క్లిక్ చేయాలి. ఫలితంగా అదే కలర్ బ్యాక్గ్రౌండ్తో అన్ని స్లైడ్లు మారిపోతాయి. బ్యాక్గ్రౌండ్ పిక్చర్ను మార్చడం. ఫార్మాట్ మెనూ, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఫిల్ లిస్ట్, నెక్స్ట్ ఫిల్ ఎఫెక్ట్స్ అండ్ సెలెక్ట్ పిక్చర్ ఇన్సర్ట్, నెక్స్ట్ ఓకే. కలర్ స్కీమ్ మార్చడం. ఫార్మాట్, స్లైడ్ డిజైన్, కలర్ స్కీమ్స్, నెక్స్ట్ క్లిక్. బొమ్మలను ఇన్సర్ట్ చేయడం. టెక్స్ట్ అండ్ క్లిప్ ఆర్ట్ స్లైడ్ను ఎన్నుకోవాలి. బొమ్మపై 2 సార్లు క్లిక్ చేస్తే కంప్యూటర్లో చిత్రాలు కనిపిస్తాయి. కావలసిన బొమ్మను సెలెక్ట్ చేసుకొని క్లిక్ను క్లిక్ చేయాలి. స్లైడ్లో చేరిన బొమ్మను డ్రాగ్ చేసి సైజును మార్చుకోవచ్చు. స్లైడ్ షోపై క్లిక్ చేయడం ద్వారా అన్ని స్లైడ్స్ వరుసగా చూడవచ్చు.